ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ అస్ సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనమునే క్లెయిమ్ చేద్దాం. ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్ అండ్ ఐ విల్ పుట్ ఎ న్యూ స్పిరిట్ ఇన్ యూ. ఆమేన్. ప్రతి ఒక్కరికి ప్రతిదీ కొత్తదే అవసరం ఉంటుంది కదండి. అండ్ అందరూ కూడా కొత్తవే కొనుక్కోవాలనుకుంటారు. ఎవ్రీ వన్ లైక్ టు బై న్యూ థింగ్స్, న్యూ హౌస్, న్యూ డ్రెస్, న్యూ జ్యువెలరీ కదా. ఎవరు కూడా ఓల్డ్ తీసుకోవడానికి అంతగా యాక్సెప్ట్ చేయరు. ప్రతిదీ కూడా న్యూదే కొనుక్కోవాలనుకుంటారు. కానీ హృదయాన్ని కొత్తది కొనుక్కోవడం మీకు సాధ్యమా? కాదు కదా. కానీ యేసయ్య ఏమంటున్నారో తెలుసా? నూతన హృదయాన్ని ఇస్తానని చెప్తున్నారండి. అండ్ న్యూ స్పిరిట్ని ఇస్తానంటున్నారు. మీకు బోర్వెల్ తెలుసు కదండి. బోర్వెల్లో చాలా డెప్త్గా వాటర్ ఉంటాయి కదా. అప్పుడు బోర్వెల్ని మొత్తం వాటర్తో ఫిల్ అయి ఉండదు కదండి. అలాగా మన హార్ట్ని మనం దేవుని వాక్యాలతో ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే బోర్వెల్లో వాటర్ మనకు అవసరమైనప్పుడు మనం తీసుకోగలుగుతాం కదా. అలాగా మన హృదయంలో ఉన్న వాక్యాలను మనల్ని బలపరచుకోవడానికి, అలాగే వాగ్దానాల ద్వారా మనం బలపడి మనం ప్రార్థన చేసినప్పుడు ఇతరులను కూడా బలపరచగలమండి. సో నూతన హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. అది ఎవరు ఇవ్వలేరు, ఎక్కడా కొనుక్కోలేరు. యేసయ్య ప్రెజెన్స్లో ఉండండి. యేసయ్య మాత్రమే మీకు నూతన హృదయాన్ని కలుగజేస్తారు, నూతన ఆత్మని కలుగజేస్తారండి. ఆయనకి మాత్రమే సాధ్యం. ఎప్పుడైతే మీకు నూతన హృదయాన్ని దేవుడు కలుగజేస్తారో మీకు దేవుడు నూతన ద్వారాలు తెరవజేస్తారు. అండ్ మంచి బ్లెస్సింగ్స్ కూడా దేవుడు మీకు ఇవ్వడం జరుగుతుందండి. 1 Samuel 16 chapter 7th verseలో ఒక మాట ఉంటుంది. మ్యాన్ లుక్ ఎట్ ద అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ ఐ లుక్ ఎట్ ద హార్ట్. ఐ అంటే యేసయ్య. యేసయ్య ఏం చూస్తారంటే మీ హృదయాన్ని చూస్తారు. మరి హృదయంలో యేసయ్యకి ఎంత చోటు కలుగజేశారు? యేసయ్యని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఎందుకంటే మనుషులు సమయాన్ని బట్టి మారిపోతారు. మీరు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు ఏదో క్షణంలో మారిపోవచ్చు. యెహోవా జీరే, ఆయనే నూతనంగా అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆయన ఉంటే చాలండి, ఆయనే చూసుకుంటారు. మనుషులు డబ్బులను చూస్తారు, పై రూపాన్ని చూస్తారు, కలర్ని చూస్తారు. కానీ యేసయ్య హృదయాన్ని చూస్తారు. సో మీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వండి. మీ హృదయంలో దేవుని వాక్యాన్ని పదిలపరచుకోండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.